నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి వైసీపీ అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టానురీతిగా రెచ్చిపోయిన ఒక్కొక్కరు ఇప్పటికి అరెస్ట్ తప్పదనే మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ అధికారం అడ్డుపెట్టుకొని గతంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయిన భూ కబ్జాలు కానీ మాన్యం ఇసుక మొత్తం మట్టి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మనకైతే అజోకైతే తెలీదు. సో అరెస్ట్ అని మనకు వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూడటానికి మాలది వేసుకుని చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు, చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన ఒక రకంగా సినిమాల్లో విలన్ టైపే, అంటే అరాచకం. ఇప్పుడు అక్కడ ఒక 3-4 నియోజకవర్గాల్లో ఒక రకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో చాలా వరకు అతను తన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. గతంలో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉండి కూడా ఆయన తర్వాత వాళ్ళ కొడుకు పార్టీ పెట్టిన తర్వాత అతనితో అక్కడ చేరాడు. పెట్టుబడి కూడా బాగా పెట్టాడు ఎలక్షన్కి. మరి ఎలక్షన్ పెట్టుబడి పెద్ద కాంట్రాక్టర్ ఆయన. మామిడికాయలతో సహా మామిడికాయ మార్కెట్టు, పాలు, అన్ని వాటి మీద కూడా వాళ్ళకు ఒక పెత్తనం ఉంటుంది. వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలి, అమ్మాలి ఏదైనా సరే. అలాగే వాళ్ళు క్వారీలు, మైన్లు, ఎర్రచందనం మొత్తం శాసనశాల అడవులు అక్కడే. చిత్తూరు అంటేనే ఎర్రచందనం. ఇన్నాటిలో పెద్ద డాన్, పుష్ప సినిమాలో డాన్లు టైప్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంతకైనా తెగించుంటారు, అడ్డం వచ్చినట్టు పైకి లేపేస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళు ఏం తగ్గలేదు. 19 నుంచి 24 అధికారం వచ్చినట్టు ఇక చెలరేగిపోయారు. ఇంకా ఆ వచ్చిన మెజారిటీలు, ఆ 151 సీట్లు చూసిన తర్వాత ఇంక తెలుగుదేశం పని అయిపోయింది. ఇక మనదే రాజ్యం, 25-30 ఏళ్ళు మనమే ఉందామని వేసుకున్నారు స్కెచ్. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడంటే 3 భాగాల కింద ఎడదీసి రాష్ట్రాన్ని పెద్దిరెడ్డికి ఒక చోట, సుబ్బారెడ్డికి విజయసాయి రెడ్డికి ఒకటి ఒక పార్ట్ అప్ చెప్పాడు. ఇక్కడ కుమ్మేసుకోవడం, ఇతనికి పంపితే ఇతను పంపడం, వాళ్ళు కుమ్మేది వాళ్ళు కుమ్మేసుకోవడం. కాబట్టి అటవీ భూములన్నీ ఆక్రమించేసి ప్యాలెస్లు కట్టేసాడు అతను. రెవెన్యూ రికార్డులు తాళెట్టిచ్చేసాడు. వాళ్ళ కొడుకేమో మద్యం స్కామ్లో ఉన్నాడు మిథున్ రెడ్డి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పార్టీకి వాళ్ళు అరెస్ట్ అయిపోవాలి. కానీ వాళ్ళ మీద పకడ్బందీగా పర్ఫెక్ట్గా ఎక్కడా తప్పించుకోవడం లేకుండా స్కెచ్ నడుస్తుంది అనుకుంటున్నాను నేను. లేకపోతే కళ్ళ ముందు కూటమి ప్రభుత్వం ఇన్ని మాటలు పడతా వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద నెపమేస్తున్నారు, నిందలేస్తున్నారు. అయినా సరే భరించి ఊరుకున్నారంటే డెఫినెట్గా దీని ఏదో ఒక కంక్లూజన్, లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి వాళ్ళు ఊపిరాడకుండా చేద్దామనేది ఉంది మొత్తం మీద. ఈ లోపల మిథున్ రెడ్డి ఈ బాత్రూంలో పడిపోయింది. ఈ వాళ్ళ బాబు రామచంద్రారెడ్డి గారు పడిపోతే మా నాన్న పడిపోయాడండి, చేయి ఇరిగిపోయింది అంటే అతనికి ఉపశమనం ఇచ్చారు. అసలు కేసే లేదే బాబు, నీకు బెయిల్ అని అడుగుతున్నారు. కేసే పెట్టలేదు వీళ్ళు. తర్వాత కేసే పెట్టిన దానికి బెయిల్ అతను బెయిల్కి ఇవ్వలేదని చెప్పి వదిలేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అయినా సరే నాకు అనుమానం ఉందండి బాబు, వీళ్ళు పట్టుకుపోతారు అంటే వాళ్ళు మరి అయినా సరే వాళ్ళు ఇవ్వకూడదు. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఉపశమనం ఏం చేయకండి అతను అన్నారు. అలా ఎక్కువ చాలామందికి అప్పుడే కంగారు పడకండి, అప్పుడే ఏం చేయకండి ఇలాంటివన్నీ ఇస్తున్నారు. మరి ఎలాగవుతుందో ఏటో మరి ఏం అర్థం అవట్లేదు. సాధారణంగా మరి కోర్టులు అసలు అరెస్ట్ అది దీనికి ముందస్తు బెయిల్ పెట్టుకుంటారు. రీజనబుల్గా ఉండాలి. వీళ్ళు చేసిన పనులకి వాళ్ళకి బెయిల్ తగ్గడానికి ఏమీ అర్థం అవ్వట్లేదు ఏమని. సరే ఇంకేదైనా అలా పడినే ఉండే. ఈ ప్రభుత్వం కూడా అంత కఠినంగా లేదు. చట్ట ప్రకారం మెల్లగా చట్టానికి అప్పచెప్పి మీరు నీ పని నువ్వు చేసుకో అని చెప్తున్నారు. చట్టం ఎలా ఉంటుందంటే అండి, చూడటానికి మెత్తగా కనిపిస్తుంది, మెల్లగా నడుస్తుంది, తాబేలులాగానే. కానీ చాలా కఠినమైన తాబేలు డెప్పలాగానే గట్టిగా ఉంటుంది. చేతులు కూడా చాలా పొడవు ఉంటాయి, ఎంత దూరం వెళ్ళినా పట్టుకుంటుంది. అయితే దాన్ని అమలు చేసి కూడా సరైనట్టు ఉండాలి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక్కి ఉచ్చు బిగుస్తుందనే అనుకుంటున్నాను నేను. అంత తేలిగ్గా వదిలిపెట్టరు వీళ్ళు. ఎందుకంటే వదిలిపెడితే ఈ ప్రభుత్వం ఒక 2-3% ఓట్లు పోగొట్టుకుంటుంది. అంటే వాళ్ళ మీద క్రెడిబిలిటీ పోద్ది. కాబట్టి ఆ పని చేయరు వాళ్ళు. ఎందుకంటే ఒక్క ఓటు కూడా చాలా విలువగా చూస్తారు, జనాలకు ఏదైనా మంచి చేయాలని చూస్తారు. అటువంటి దొంగళ్ళు ఎందుకు వదిలేస్తారు? కాబట్టి వార్తలు గట్టిగా తిరుగుతున్నాయి ఇప్పుడు. పుకార్లు షికారులు చేస్తున్న అరెస్ట్ అవ్వద్దని. మిథున్ రెడ్డి కొంచెం ఓరట్లా ఇచ్చిందా విచారణ పిలుస్తారు. విచారణ పిలవకపోతే అది విచారణ రావట్లేదు అంటే వెళ్ళమని చెప్తారు. పెద్దిరెడ్డికి కూడా నోటీసులు రావచ్చు ఈ 2-3 రోజుల్లో.
వీళ్ళందరికీ కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా పెద్దిరెడ్డి అయినా చాలామందికి ఈ ప్రభుత్వంలో పనిష్మెంట్ తప్పదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి. ఎవ్వడకు దొరికింది అటు దుబ్బేశాడు. మీకు సుబ్బారెడ్డి దేవస్థానానికి చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డితో సహా కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా దుబ్బేశారండి. ప్రజల సొమ్ము చాలా అన్యాయంగా లాగేశారు. ఎక్కడెక్కడ అంటే ఇందులో మంచోళ్ళు కూడా ఉంటారు. డబ్బులు దొబ్బి ఇక్కడ అందరూ ఒకటే. ఇప్పుడు 10 మందికి ఎవడో ఒకటి కావాల్సిన వాళ్ళకి పెట్టాడని చెప్పి మంచోడు అనకూడదు. ఓవరాల్గా వీళ్ళు అత్యంత అవినీతి పరులు, అక్రమాలు, అన్యాయం, దుర్మార్గం, పైశాచికత్వం చేసిన జగన్మోహన్ రెడ్డికి సమర్థకులు. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు దుర్మార్గులే. అందరూ ఒకళ్ళిద్దరు మంచోళ్ళు ఉండొచ్చు. కానీ పెద్దిరెడ్డి అనేటువంటి వాడు చాలా దుర్మార్గం. ఎవరించి చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడు. అసలు నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదన్నాడు. కుప్పం వెళ్ళలేములేదు చంద్రబాబు గారిని. అసలు నువ్వు ఎలా గెలుతావో చూద్దామన్నాడు. భరత్ అన్న వాడిని పెట్టాడు అక్కడ. కుప్పంలోనే ఓడించాను. మరి అటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటి అందరికీ సందేహం ఉంది. ఎందుకు వదిలేస్తారో వదలరు. అంటే సరిగ్గా బిగించి ఎక్కడ ఉక్కిరి అందులో ఒక్కసారి అందులో నైలాన్ వాళ్ళు వేస్తారు. మామూలు వాళ్ళు వేస్తే కొరికి వచ్చేస్తాము, కొరికేసి పారిపోతాడేమో అని నైలాన్ వాళ్ళు వేస్తాడు అనుకుంటాం మేము. అంటే మాకున్న సమాచారం ప్రకారం ఇంక వీళ్ళు తప్పించుకోలేకుండా బిగిస్తున్నారని అనిపిస్తుంది. డెఫినెట్గా సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఆల్రెడీ నేను ఆట మానేసానండి నేను వెళ్ళిపోయాడు. అయినా సరే ఆట మానేసినా నువ్వు తప్పు చేసి నువ్వు ఎర్ర బాబు అని చెప్పి అతని మీద కూడా ఉంటుంది. వీళ్ళందరినీ లోపల పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి రెక్కలు తెగిపోతాయండి. అప్పుడు అతను పట్టుకెళ్ళి లోపల వేయాలి. అది వీళ్ళు స్కెచ్ అనుకుంటున్నాను. ముందు జగన్ వేసి వీళ్ళని వేయటమా, వీళ్ళందరినీ వేసి జగన్ వేయటమా అంటే వీళ్ళందరూ ముందు నోటు దోలగాళ్ళందరినీ వేశారు. సెకండ్ లెవెల్లో ఇంకో బ్యాచ్ని వేస్తారు, థర్డ్ లెవెల్ ఇంకో బ్యాచ్ని వేస్తారు. ఇలాగ అందరూ 1 by 1 వేసుకుంటా పోయి లాస్ట్ జగన్ లోపల మొత్తం అందరు కలిసి లోపల మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. అవును. అక్కడే ఇప్పుడు గుడి సెట్టింగ్ చేసి దేవస్థానం పండగలు అవి చేసి కూడా కదా, అలాగే లోపల జైల్లో ఈ అసెంబ్లీ సెట్టింగ్లు అయ్యేసి అలాగే అసెంబ్లీకి వెళ్ళలేదు కదా. ఇప్పటికి కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా బయట ఉండే ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నా కూడా వెళ్తలేదు కదా. సరే ఇక్కడ కూర్చుని అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి జై జగన్ అన్న అని పాటలే పాడుకుంటూ కూర్చుంటారు. ఇంకా ఏం చేస్తామండి, మనకి రాష్ట్రం దౌర్భాగ్యం. ఇటువంటి నాయకులు ఉన్నారు. కనీసం ఏదైనా చిన్న సేవలు వచ్చినా ఏమొచ్చినా పర్యటనకు వస్తున్నాడు. అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్ళడం. అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అతను ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ఆ నియోజకవర్గం చూడాలి. అలాగే అతను మెజారిటీ లేకపోయినా, అతనికి తగినంత సంఖ్యాబలం లేకపోయినా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ కదా. ఒకవేళ ప్రభుత్వం చేసి తప్పులు ఏమన్నా ఉన్నా నువ్వు అసెంబ్లీలో అడగాలి. మీ పార్టీ తరఫున ప్రజల తరఫున మాట్లాడాలి. మాట్లాడి వాళ్ళు ఏమైనా హామీలు విస్మరించినా, సరిగ్గా చేయకపోయినా నువ్వు ప్రశ్నించాలి, ఆ పనులు చేయించాలి, నువ్వు పోరాడాలి. అంతేగాని ఎలహంగలో దాక్కుని ఇక్కడ ఉంటే ఎప్పుడైనా రాత్రి పట్టిపోతారేమో భయం అతనికి. ఇక్కడ ఉంటే రాత్రి అరెస్ట్ చేసి పట్టిపోతారేమో భయం. పైగా ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు ఏంటి అనేటువంటి తెలిసిపోద్ది. ఇక్కడ ఉంటే ఈ సిఐడిలో అక్కడున్నా కనిపెడతారులేండి, ఎక్కడున్నా నిఘా ఉంటుంది. అంటే అక్కడ ఉంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రక్షణ. అతను అదృష్టం ఏంటి తెలుసా అండి, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ అతని స్నేహితుడు కేసీఆర్ గారు ఉండేవాడు. వాళ్ళు కథలేక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వెళ్ళిపోయేది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా కనిపెట్టేసేవారు. తర్వాత వీళ్ళు అది జాగ్రత్త పడి మొత్తం అంతా సెట్టింగ్ మార్చుకున్నారు. అంతా చాలా అరాచకం చేశారండి వాళ్ళు. చంద్రబాబు గారికి ఇక్కడ జగన్కి ఏంటంటే 2 అనుకూల ప్రభుత్వాలు ఉండేవి అప్పుడు. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్. టీడీపీకి అలా కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అందులో సగం మంది మళ్ళీ రాజశేఖర రెడ్డి, జగన్ గారి బ్యాచ్ అంతా. కాబట్టి ఇప్పుడు కూటమికి అన్ని వైపుల నుంచి యుద్ధం చేయాలి కూటమి. ఇది అన్యాయం. దీని నుంచి వాళ్ళు అందుకనే ఈ బెడదంతా వదిలించుకుంటే మంచిది. ఎంత తొందరగా వీళ్ళందరూ లోపల పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటే బాగుంటుంది. ఈ కేసులు, ఊరటల్లో ఉపశమనాలు ఏమి లేకుండా గట్టిగా బిగిచ్చేసి పెట్టేయాలని మన అందరూ కోరుకుంటున్నారు. అది కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు పరారీలోనే ఉన్నాడు. అతను చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అతను ఇంకా మీకు ఇదే ఇప్పుడు పోసన కృష్ణమురళికి 100 కేసులు పెట్టేసి తిప్పారు కదా, అలా తిప్పుతారేమో భయం. పైగా ఏమో కాగితం పుల్లండి ఇవన్నీ. పైకి మేకపోతే గాంభీర్యం మాట్లాడతారు వీళ్ళు, హడావుడి చేస్తారు.
కేసులు అనేవాడికి కిందకి ఆరిపోతూ ఉంటుంది అంతా. ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లో అందరూ సంతోషించాలంటే వీళ్ళందరికీ రౌండ్ వేయాలి. మొత్తం అందరమే కేసులు కట్టి లోపలేస్తేనే ప్రజలు బాగా పనిచేశారని అంటారు. వీళ్ళు ఎంత పెట్టినా కానీ తినేసి వాళ్ళు ఎందుకు పట్టుకోలేదని అంటున్నారు. బ్రహ్మాండంగా ఇస్తారు పెన్షన్ 4,000, అతను 2,000 ఇచ్చేవాడు ఛానల్లో. వీళ్ళు 4,000 ఇస్తారు, డబుల్ నొక్కేసినట్టు. అతను ఒకసారి నొక్కితే 2 సార్లు నొక్కినట్టు బట్టను. ఆ మాట చెప్తలేదు ఎవడో చెప్పుకోవాలి కదా. ఇప్పుడు 50 లక్షల మందికి 2,000 చొప్పున ఎంత అవుద్దండి? అదే 50 లక్షల మందికి 4,000 చొప్పున ఎంత అవుద్ది అంటే రెట్టింపు కదా. 2 సార్లు నొక్కినట్టు బట్టను, నెలకు 2 సార్లు నొక్కినట్టు కదా. అతను ఛానల్ 250 ఇచ్చాడు కదా ఎక్స్ట్రా పెంచి. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఎగ్గొట్టేసాడు. 5 ఏళ్ళు పట్టింది 3,000 చేయడానికి. ఆ మాట చెప్పుకోవాలి వీళ్ళు. ఉద్యోగస్తులు ఒకటో తరగతి జీతం ఇచ్చేస్తున్నారు కదా. ఇన్ని చేసేసినా కానీ ఇంకా ఆయన కొట్టలేదండి, ఆయన పట్టుకోలేదని అడుగుతున్నారు వీళ్ళు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ప్రజల మనోభావాలంటే అయ్యే అట్లా వాళ్ళ అభిలాష. ప్రజల అభిలాష ఏముంది? ఇన్నాళ్ళు అరాచకం మా భూముల్లో సర్వేరాళ్ళు మీద నీ ముఖం వేయించుకుంటావా అని వాళ్ళ బాధ ఉంటుంది. ఆ సర్వేరాళ్ళన్నీ కూడా జగన్ ఇంటికి పంపించి డబ్బులు తెప్పించాలి కదా. అలాంటి పని చేస్తే బాగుంటుందని, అలాంటి పని చేస్తే సంతోషంగా ఉంటుంది వీళ్ళందరికీ. థ్యాంక్ యూ సార్.